హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎప్ ఎంటర్టైన్మెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఐషు. చూస్తున్నారు కదా, మనం ప్రజెంట్ అయితే సిరిపురంలో ఉన్న #, వైజాగ్ దగ్గర ఉన్నాం. ఇన్ని రోజులు మనం బిగ్ బాస్ సీజన్ కోసం మాట్లాడుకునే వచ్చాం. ఇక బిగ్ బాస్ ఎండ్ అవ్వడానికి ఎన్ని రోజులు లేదు. విన్నర్ ఎవరు అనే తెలుసుకునే సమయం వచ్చేసింది. ఇప్పుడు పబ్లిక్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? సిరి గారు, మీరు బిగ్ బాస్ షో అని చూస్తున్నారా? చూస్తున్నామండి. బిగ్ బాస్ షో ఎండ్ అవుతుంది కదా, విన్నర్ ఎవరు అని మీరు అంటారు? నిఖిల్ అనుకుంటున్నాను. నిఖిలే ఎందుకు విన్నర్ అవుతాడు అనుకుంటున్నారు? తను స్టార్టింగ్ నుండి చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు, అలాగే హౌస్లో కూడా చాలా బాగా అందరినీ కేర్ తీసుకుంటున్నాడు. మొన్న అప్పుడు స్టార్టింగ్లో బస్తాల టాస్క్ అయినప్పుడు మాత్రం చాలా బాగా ఆడాడనమాట నిఖిల్. అసలు విన్నర్ కూడా నిఖిలే అవ్వాలి అని అనుకుంటున్నాం. విన్నర్కి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 50 lakhs ఇస్తారు అనుకుంటున్నామండి. అంటే లాస్ట్ సీజన్స్లో కూడా 50 lakhs ఇచ్చారు కదా, మరి షో స్టార్ట్ అయ్యేటప్పుడే 50 lakhsని బీట్ చేయొచ్చు, ఇంకా దాటే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. దాని మీద మీ ఒపీనియన్? మధ్యలో చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి ప్రైజ్ మనీ ఇస్తాము అని అన్నారు కదా, అవి యాడ్ చేసి ఇస్తారేమో అని అనుకుంటున్నాం. ఒకవేళ విన్నర్కి ఫ్లాట్ కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? లాస్ట్ టైం ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా ఇవ్వచ్చు, ఇస్తారు కూడా. మరి ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు కదా, లాస్ట్ ఓటింగ్ బట్టి చూస్తే మన గౌతమ్, నిఖిల్ వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు సడన్గా విన్నర్ అయిపోతారు అనేసి చాలామంది అంటున్నారు. లాస్ట్ టైం గౌతమ్ వచ్చాడు కాబట్టి ఈసారి గౌతమ్కి ఇవ్వరేమో, మ్యాక్సిమం కప్పు నిఖిల్కే ఇస్తారనుకుంటున్నాం. కానీ గౌతమ్ లాస్ట్ టైం వచ్చాడు, అశ్వత్థామ 2.0 అని కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆ వర్డ్ ఒకటి యూజ్ చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఓటింగ్ని చూసుకుంటే నిఖిల్కి, గౌతమ్కి వీళ్ళిద్దరికే పడే అవకాశం ఉందనేసి చాలామంది అంటున్నారు. నిఖిల్ విన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే గౌతమ్ లాస్ట్ టైం కూడా వచ్చాడు, టాప్ 5లో కూడా లేడు. నిఖిల్కే కప్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఓజీ క్లాన్ కాబట్టి. మరి హౌస్ మేట్స్ అందరిలో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు వచ్చారు కదా, వాళ్ళందరిలో మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? అవినాష్ ఎందుకు ఇష్టం? అవినాష్ చాలా బాగా కామెడీ చేస్తున్నాడు, జోక్స్ బాగా వేస్తాడు. ఆల్రెడీ జబర్దస్త్లో నుంచి కూడా వచ్చాడు కదా. మీ పేరేంటి? నా పేరు మౌనిక అండి. మౌనిక గారు, మీరు బిగ్ బాస్ షో అని చూస్తున్నారా? చూస్తున్నామండి. అదే బిగ్ బాస్లో విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? బిగ్ బాస్లో నేనైతే గౌతమ్ అనుకుంటున్నానండి. గౌతమే ఎందుకు అవుతాడు అనుకుంటున్నారు? గౌతమ్ అంటే గేమ్స్లో బాగా ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ఎవరిని పోర్ట్రేట్ చేయకుండా తన గేమ్ తను ఆడుకొని బాగా గేమ్ ఆడి జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఎంటర్టైన్ విషయంకి వస్తే మన అవినాష్ చేస్తున్నాడు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఓటింగ్ బట్టి చూసుకుంటే నిఖిల్, గౌతమ్ వీళ్ళిద్దరిలో గౌతమ్ కాకుండా నిఖిల్ విన్నర్ అయితే అవ్వచ్చు, మేబీ ఆడియన్స్ పోల్ కదా, ఆడియన్స్ ఓటింగ్ బట్టి ఉంటుంది మరి. అవునండి, ఇప్పుడు గౌతమ్ ఆల్రెడీ లాస్ట్ సీజన్లో వచ్చాడు, ఇప్పుడు ఈ సీజన్లోనే అశ్వత్థామ 2.0 అనే ఒక నేమ్ ట్యాగ్ వేసుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కొక్క టాస్క్లో తన ఫైర్ కానీ హైపర్ కానీ ప్రతి ఒక్కటి అంతే గట్టిగా చూపిస్తున్నాడు, నిఖిల్కి పోటీగా వెళ్తున్నాడు అనేసి చాలామంది అంటున్నారు. ఇప్పుడు బయట ఓటింగ్ బట్టి చూసుకుంటే అందరి మనసులో గెలుచుకున్న వ్యక్తి మన నిఖిల్, తనే విన్నర్ అయితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? విన్నర్ అయితే బాగుంటుంది. సరే, ఇప్పుడు విన్నర్కి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేమైతే 50 lakhs అనుకుంటున్నామండి. అదే లాస్ట్ సీజన్లో కూడా 50 lakhsే కదా, అంటే స్టార్టింగ్ మన నాగార్జున గారు మీరు ఎంతైతే గెయిన్ చేసుకుంటారో అదే మీ ప్రైజ్ మనీ అని చెప్పారు కదా, ఇప్పుడు 50 lakhs ఏమైనా రెట్టింపు అయ్యిందా లేదా అలానే ఉందా? 50 lakhs నాగార్జున బిగ్ బాస్ స్టార్టింగ్లోనే చెప్పారు, మీరు ఆడే గేమ్ బట్టి వాళ్ళ మనీ ఇంక్రీజ్ అవుతుందని. ఆ మనీ కూడా విష్ణుప్రియ వల్ల ఇంక్రీజ్ అయ్యింది, ఆ మనీ వాళ్ళు గెయిన్ చేసుకుని వెళ్తారు. 50 lakhs కన్నా ఎక్కువే అయింది. సరే, ఇప్పుడు విన్నర్గా గెలిచిన వాళ్ళకి ఫ్లాట్ ఏమైనా ఇస్తారని మీరు అనుకుంటున్నారా? పబ్లిక్లో టాక్ అండి, సర్ప్రైజ్ గిఫ్ట్గా ఒక ఫ్లాట్ ఇస్తారని. ఫ్లాట్తో పాటు ఇంకా ఏమైనా గిఫ్ట్ లాంటివి ఉన్నాయా? లాస్ట్ సీజన్ కూడా ఇలానే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్. అదే ఒకవేళ ఇస్తే ఏ గిఫ్ట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఇస్తే మారుతి సుజుకి కార్ అనుకుంటున్నాం. మారుతి సుజుకి ఎందుకు ఇవ్వాలి, చాలా కార్లు ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ మారుతి సుజుకి కార్ కాబట్టి అదే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
సరే, ఇప్పుడు హౌస్ మేట్స్ అందరిలో పోల్చుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీసే కాకుండా ఫస్ట్ నుంచి వచ్చారు కదా, వీళ్ళందరితో పోల్చుకుంటే మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నాకైతే గౌతమే అండి. నేను అందుకే గౌతమ్కే ఓటింగ్ చేస్తున్నా, వాడికి సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు బిగ్ బాస్ షోని చూస్తున్నారా? యా, అప్పుడప్పుడు అలా చూస్తాను. బిగ్ బాస్ షోలో ఇప్పుడు విన్నర్ ఎవరు అని తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది. ఆ విన్నర్ ఎవరైతే మంచిదని మీరు అనుకుంటున్నారు? ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నేను నిఖిల్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఛాన్స్ కాదు, నిఖిల్ అవుతాడు అనుకుంటున్నాను. నిఖిలే ఎందుకు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్ చూసుకుంటే గేమ్ పరంగా కానీ వాళ్ళు ఇచ్చిన టాస్కులు బట్టి కానీ అన్నిట్లోని బాగా ఆడుతున్నాడు, బాగా అన్నిట్లోని ముందున్నాడు. వాళ్ళు ఇచ్చిన టాస్క్లన్నీ అతను పర్ఫెక్ట్గా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మరి మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మట్టుగా నిఖిల్కే బాగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. అదే అండి, ఇప్పుడు ఓటింగ్ బట్టి చూసుకుంటే గౌతమ్ కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అని తెలుస్తుంది. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా గౌతమ్ విన్నర్ అయితే మీ ఒపీనియన్ ఏంటి? గౌతమ్ మేబీ అవ్వచ్చు. ఓటింగ్ బట్టి కదా ఉంటుంది. నేనైతే నా ఓటైతే నిఖిల్కే ఇస్తాను. నేను గౌతమ్ బాగా ఆడుతున్నాడు, టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు నిఖిల్కి, కానీ నేనైతే నిఖిలే అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు విన్నర్గా గెలిచిన వాళ్ళకి ఏమైనా సర్ప్రైజ్ గిఫ్ట్లు అంటూ ఫ్లాట్ ఏమైనా ఇస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్లాట్ ఇస్తారు అనుకుంటున్నాను. ఫ్లాట్ ఇస్తారు. అదేనండి, ఇప్పుడు ఒకవేళ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ ఇస్తే ఏటి ఇస్తారు? మారుతి సుజుకి కార్ ఇస్తారు అనుకుంటున్నాను. మారుతి సుజుకి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే ఏంది, అదే లేటెస్ట్ వర్షన్ కాబట్టి అదే ఇస్తారు అనుకుంటున్నాను.